अस्मद्गुरुभ्यो नमः। श्रीमौद्गल्य श्रीवत्सस गोत्रजातौ श्री अप्पलार्य रत्नमार्य तनुभौ द्वौ श्रीमत्सटारि चरणाम्बुज चंचरीकौ श्रीरंग रामानुज देशिकौ स्तुमः। ఆత్మదైవముల హయగ్రీవ రామచంద్రుల భక్తియుక్తి నౌదల ధరించి రామానుజాఖ్యా విరాజితులు తల్లిదండ్రుల హృదయ పద్మమున నిలిపి శ్రీకృష్ణమాచార్య శ్రీ పార్థసారథిన్ మేనమామల సంప్రీతి గొలిచి ఉభయ వేదాంత సౌరభమిచ్చి దీవించునామరంగడ్డి రంగార్యుదలచి స్ఫూర్తి సంధాత యశోదీపితు నచతి రఘునాథు పాండితి ప్రౌఢిమెచ్చి రాఘవుడ నేను శుభనవారంభని పుడచరణదాసుడ నుడివెద సరసమృతల వాక్సుధాధార సభ్యతాభావుకులకు సుకృత సంపద తలిప్ప మోదమలర. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. భగవద్బంధులర, టీకేవి ఆర్పి రాఘవ పాండవీయంలో 50వ భాగంలోకి అడుగు పెడుతున్నాం. ఇక్కడ 50 భాగం పూర్తయిన తర్వాత 51లోకి అడుగు పెడుతున్నాం మనం. ఈ తడబాటు ఎందుకు అంటే, ధర్మరాజు లాంటి వాడే తడబడ్డాడు, మామూలు మానవులు ఎంతమంది, అందుకని ఈ తడబాటు లోపల విశేషం ఉంటుంది. అసలు ప్రారంభంలో పరిచయమే వేదశాస్త్రబంధమైనది. మనం పరిచయం చేసుకునేటప్పుడు నీ గొప్పతనం కంటే కూడా నీకొచ్చిన సనదులు కీర్తులు ఏ గురువుల వల్ల వచ్చాయో ఆ గురువులని ప్రత్యక్షంగా తెలుసుకోవాలి. కానీ ఆత్మనామ గురోర్నామ అనపత్యచ అలాగే నికృష్టస్యచ నగృహ్ణీయాత్ అని చెప్పి శాస్త్రము. కొన్ని పేర్లు ప్రత్యక్షంగా చెప్పకూడదు. అందుకని మా పేరు చెప్పుకున్నప్పటికీ కింద ఉన్న బిరుదులన్నీ కూడా మాకు వచ్చినవైనప్పటికీ ఈ ఒక్కొక్క బిరుదుకి మూలం ఒక్కొక్క గురువు అవుతారు. ఆ గురువుల పేర్లు కూడా దాంట్లో వచ్చాయి. అదనమాట. ఉదాహరణకి ప్రవచన వాచస్పతి, అది మా శ్రీరంగాచార్య స్వామి వారికి ఉన్నది. అదే పద్ధతిలో అభినవ వ్యాస డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారికి ఈ 2 బిరుదులు వస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ చెప్పిన మాట ఒకటి ఉంది. ఆత్మావై పుత్రనామాసి అని ఉంది. అతను మా అబ్బాయి లాంటివాడు, తండ్రుల ఆస్తి కొడుక్కి రాకపోతుందా అన్నారు ఆయన. వాళ్ళిద్దరూ కూడా అన్నారు ఆ మాట. అందుకని వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ధర్మరాజు అన్న మాటలు చూడండి. సమ్రాట్ విజానాత్ ఇహ జీవనార్థం వినష్ట సర్వస్యం ఉపాగతం ద్విజం. అబద్ధం చెప్పలే. ద్విజుడు అనగానే అందరూ బ్రాహ్మణుడు అని అర్థం చెప్తారు. కానీ అక్కడ కాదు. 2 జన్మలు ఎత్తినవాడిని నేను. ఎంచేత బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ముగ్గురు కూడా ద్విజులే. ఒకటేమిటి అంటే తల్లి గర్భం నుంచి వచ్చిన ఒక జన్మ. రెండవది వాళ్ళకి గాయత్రి ఉపాసన అర్హత కలుగుతుంది. తద్వారా వాళ్ళు 2వ జన్మెత్తిన వాళ్ళు అవుతారు. అంచేత అలాంటి వాళ్ళం. ద్విజులు అంటే పక్షులకు కూడా అర్థం ఉంది. గుడ్డు నుంచి మళ్ళీ పక్షి, ఇలాగా. అంచేత ఉపాగతం ద్విజం. ద్విజుండి కదా నీ దగ్గరకు వచ్చా. అంచేత దిక్కులల్లా తిరిగి తిరిగి పక్షులన్నీ వృక్షము చేరినట్లు అంటారు త్యాగరాజస్వామి. అలా వచ్చాం మేమంతా. ఎక్కడెక్కడో తిరిగాం. దేనికని? వినష్ట సర్వస్య. మేము నష్టపోలేదు, వినష్ట విశేషముగా పోగొట్టుకున్నాం. లేకపోతే ఎక్కడ ఇంద్రప్రస్థమయ్యా, ఎంత కష్టపడ్డామయ్యా దానికోసం. ఆ మయసభకే 2000 మంది యక్షులు వచ్చి కాపలా కాసేవారే. మరి మాకు కష్టం వస్తే ఆ మయసభోదులు వెళ్ళిపోయారు తప్ప మాకు రక్షణగా ఒక్కడూ రాలేదే. ఆలోచించవయ్యా మహానుభావ. మరి మాకు కష్టం వచ్చిన కృష్ణ పరమాత్మకి తెలియదా? ఆయన ఎక్కడో ఉన్నాడు మరో చోట. అయినప్పటికీ మా భార్యని రక్షించాడు మహానుభావుడు. నిజమే. కానీ సర్వస్వం కోబట్టుకున్నాం. చేత వినష్ట సర్వస్య. ఇంకో అర్థం ఉంది. మేమంతా అడవికి వెడుతుంటే మా తల్లిగారు కూడా వస్తామంటే ఆవిడ్ని ఆపాం. అమ్మ వృద్ధురాలివి, దయచేసి వద్దు. అప్పుడు విదురుడు అన్నాడు, నాన్న అమ్మని నేను చూసుకుంటానయ్యా అన్నాడు. అంటే నష్టము కలిగినప్పటికీ ఇంకో మహానుభావుడు రక్షణకున్నాడు. అందుకనే ధర్మరాజు చెప్తాడు కృష్ణ పరమాత్మతో, ఎక్కడ ఉద్యోగ పర్వంలో ఓ మాట అంటాడు, వచ్చే జనార్దనుడన్న వార్తకు
మేనికి ప్రాణము వచ్చినట్టుగా ఆనందపడిపోతుందయ్యా మా అమ్మ. అంచేత హస్తినాపురంలోకి రాగానే దుర్యోధనుడి ఇంటికి వెళ్తావా వేరే వాళ్ళ ఇంటికి వెళ్తా మాకు సంబంధం లేదు, నీ ఇష్టం. కానీ విదురుని ఇంటికి వెళ్ళు, అమ్మకి కనిపించు, మా బాగు గురించి చెప్పు. అది ఎంత అందమైన గాథలండి అవి. వాటన్నిటిని వదిలిపెట్టేసి ఈ కథ జరిగిందా లేదా, మరొకటి అయింది, నీ తప్పులు వచ్చాయేమిటి, ఇదేమిటి ఏమనాలండి మా జనాల్ని. ఏం చేస్తాం, దురదృష్టం. ఇది ఇంగ్లీష్ సాహిత్యంలో కూడా ఉంది. అక్కడ ఎవడో షేక్స్పియర్ పాపం ద మోస్ట్ అన్కైండెస్ట్ కట్ ఆఫ్ ఆల్ అంటే ప్రతివాడు కూడా ఇంగ్లీష్ లెక్చర్లు అందరూ కూడా ద డబుల్ సూపర్లేటివ్ షేక్స్పియరే వాడాడు. ఇదోసారి చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. అక్కడ మార్క్ యాంటనీ సంభాషణలోది. అక్కడ జూలియస్ సీజర్ శరీరం పడుంది, కత్తిఘాట్లన్నీ ఉన్నాయి. అక్కడ చెప్తూ ఆవేశంగా అంటున్నాడు. ఆవేశంగా ఆడుతూ బ్రూటస్ పొడిచిన కత్తి అక్కడే ఉంది కాను, అందుకని ద మోస్ట్ అన్నాడు. ఆవేశపడిపోయాడు. ఆవేశపడితే ఆ డైలాగ్ ఆ సంభాషణ బ్రేక్ అయ్యింది. అప్పుడు మళ్ళీ కళ్ళు తుడుచుకుని అన్కైండెస్ట్ కట్ ఆఫ్ ఆల్ అన్నాడు. మన వాళ్ళు ప్రింటింగ్లో ఏం చేయాలి, రెండు కలిపి ఉంటుంటారు బాబు, ఏం చేస్తాం మరి, అలా ఉంచండి. సమ్రాట్ విజానాథ్. సమ్రాట్ అంటే విరాట సామ్రాట్, రాజరాజుతోటి సమానమైన వాడు సమ్రాట్. సమ్యక్ రాట్. విజానాథు తెలుసుకోవయ్యా. ఇహ జీవనార్థం వినష్ట సర్వస్యం ఉపాగతం ద్విజం. నేను అన్నీ పోగొట్టుకుని నీ దగ్గరకు వచ్చానయ్యా. ఉపాగతం నీ దగ్గరకు వచ్చా. ఎక్కడైనా గోబ్రాహ్మణేభ్య శుభమతు రాజా అంటూ మనం చెప్తారు కదా, ఎక్కడ ఎవడికి కష్టం ఉంటే అక్కడ ఈ చారులను పంపించి తీసుకురండి అయ్యా అని చెప్పాలి. అలాంటిది మా కోసం చారులు రానక్కర్లా, రాకూడదు కూడా, మా అంతటి మేమే వచ్చాము. అన్నీ పోగొట్టుకున్నాం, బతుకు తెరువు కోసం సేవ కోసం వచ్చావయ్యా. అందుకని అలాంటి బతుకు తెరువుకై వచ్చిన ద్విజుణ్ణి మరి ఈ ఆచన చెయ్యకూడదు కదండి రాజన్నవాడు. కానీ ఇక్కడ ప్రాణాంతకమైన స్థితి, అందుకని యాచన కూడా కాకుండా అడగకుండానే మామూలుగా మాట్లాడుతున్నాను నేను, అది గమనించు అంటాడు. ఇహ అహమిచ్చామి తవాంతికే వస్తుం యథాకామచ్చరస్తదా విభో. నీ సన్నిధిలో ఉండడానికి కారణం ఏంటో తెలుసా, మిగిలిన చోట్ల కడితే జాబ్ ఇచ్చాడు బాగానే ఇస్తారు, అడ్డమైన పనులు చేయిస్తారు వాళ్ళు, కానీ నువ్వు అలాంటి వాడికి కాదని నాకు తెలుసు. అందుకని చెప్పి ఇహ అహమిచ్చామి తవ అంతికే వస్తుం, నీ దగ్గరలో ఉండాలి, నీకు ఆంతరంగి కూడా ఉండాలి. యథా కామచర తదా విభో. యథా కామచర నాకు తగిన పద్ధతి లోపల, అంటే తక్కువ జాబులు నేను చేస్తాను కాదు, నీతోటుండి నేను చెయ్యగలిగిన పనులు ఏముంటాయో, నా గౌరవానికి తగిన పని ఏముంటుందో ఆ పనులు చేస్తూ కూడా నిన్ను సేవిస్తా. నీ వ్రతానికి భంగం కలిగించను, నా వ్రతానికి భంగం కలిగించుకోను. ఇది దీని మీదే చిన్నప్పుడు కొత్తాంధ్ర వాచకంలో ఒక కథ ఉంది. దాని టైటిల్ ఏమిటో తెలుసండి, అది మా పని కాదు అని. ఇదేమిటండి అంటే, ఓ జమీందారు గారు ఉండేవారు, ఆయన దగ్గర బోళ్ళంతమంది సేవకులు ఉండేవారు. అలాంటి టైంలో ఆయన ఆవు దూడ తప్పిపోయింది పొలాల మీద. ఇది 2 పేజీల కదండి. తప్పిపోయింది. వెంటనే సేవకులను పిలిచాడు. సేవకులంతా త్వరతోట ఉన్నారు. ఈ పల్లకి మోసే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఇద్దరు నలుగురు. ఒరే బాబు, మీరు వెళ్ళి ఆవు దూడ ఎక్కడ పోయిందో చూసి రండిరా, రైతుల్ని కానీ పాలని పంపిద్దామంటే వాడు పొలం పనిలో ఉన్నారు. వీళ్ళు నలుగురు ఏమన్నారు తెలుసురా, అది మా పని కాదు అన్నట్ట వాళ్ళు. జమీందారు గారికి కోపం వచ్చినా కూడా తనేం మాట్లాడలే. సరే అయితే 10ంటికల్లా రండి మీరు, నేను బయటికి వెళ్ళే పని ఉంది అన్నట్ట. వాళ్ళు భోజనాలు కూడా చేయలే, ఇంచేత పని ఉందంటే ఆయన ఇంట్లో పెడతాడు కదా తిండి అని చెప్పి. వాళ్ళు వచ్చారు, పల్లకి ఎత్తుకోండి అన్నాడు. మొత్తం ఊరంతా 2000 కొంపలు ఉంటాయి, 2000 ఇళ్ళు తిప్పాడు. చుట్టుపక్కల 50 ఎకరాల స్థలం ఉంది, అదంతా తిప్పాడు. ఎంతవరకు, మధ్యాహ్నం 2:30-3 దాకా. డొక్క బద్దలైపోతోంది వాళ్ళకి. వాళ్ళు అన్నారు, అయ్యా మాకు ఇది మీ పని కదరా, మీరు మొయ్యడమే పని, నేను దూడని వెతికి రమ్మంటే మా పని కాదన్నారు. మీ పని కదా నేను చెప్పింది, వెతకండి అన్నట్ట. వాళ్ళు తిన్నగా ఇంటికి తీసుకొచ్చి కాళ్ళ మీద పడి, అప్పటి సరిగ్గా సమయం 4:30-5 అవుతోంది. అయ్యా తిండి పెట్టించండి, వెళ్ళి వెతుక్కొస్తాం అంటే అని తిండి ఉండు అక్కర్లేదు స్వామి నేను పట్టు అని వాళ్ళు వెళ్ళి అప్పుడు గోవుని పట్టుకొచ్చారు, ఆ దూడని పట్టుకొచ్చారు.
ఇది ఎంత అందమైన కదండి. 1వ తరగతిలో ఒత్తక్షరాలు లేకుండా చెప్పిన కథ. అలాగా అంచేత మా అహంకారం చూపించను ఎక్కడా కూడా. నీకు నచ్చినట్టుగా నేను పనిచేస్తాను. సమ్రాట్ విభో, ఈ 2 పదాలు చూడండి ఎంత సార్థకంగా ప్రయోగించాడో ధర్మరాజు. గ్రావ ఇవ గ్రామం, యుయుధిరివ అశ్వాన్, వాచిరా ఇవ వత్సం, సుమనా దుహానా, పతిరివ జాయాం, అభిన్యోన్యేతు దత్తా దివ సవిత విశ్వవార. దీని అర్థం వేరే ఉంది. సూర్యుడు ఉదయిస్తుంటాడు, ఎలా ఉదయిస్తాడో చెప్తూ గోవులన్నీ సరైన సమయంలో గ్రామంలోకి వచ్చినట్టుగా, గ్రామం అంటే ఉండే చోటుకి యుద్ధం చేయడానికి వచ్చినవాడు గుర్రం దగ్గరికి ప్రేమగా వెళ్తాడు, రెడీగా సిద్ధంగా ఉండి. అలాగా అంతేగాన వాశిరాయవ వత్సం, ఆవు వచ్చింది నిండుగా వదులుండా పాలతోటి, దూడ పరిగెడుతుంది ప్రేమతోటి. అలాగా సుమన దుహాన, జత పాలు బాగా ఇవ్వడం కోసం ఆవు పరిగెత్తుకొస్తుంది, దూడ పరిగెత్తుకెడుతుంది తాగడానికి అని చెప్పి. పతిరివజాయాం, భర్తకి సేవ చేయడానికి కానీ, భర్తకు అనుకూలంగా ఉండి అతనితో ఆనందాన్ని అనుభవించడానికి కానీ భార్య ఎలాగైతే వస్తుందో అలాగా పతి జాయాకి చాలా వ్యాఖ్యానం ఉంది, అది ఇప్పుడు మాట్లాడటలేదు. పతిరివజాయాం అభినోన్యేతు దత్తా దివ సవిత విశ్వవార, అందరి చేత కోరుకొనబడే సూర్యుడు దత్త దివ, జిలోకాన్నంతటిని కూడా భరించేవాడు. మేము కూడా అలాగే వచ్చామయ్యా. ఆయన సూర్యుని వంటివాడు నువ్వు, అది విశేషం. ఆయన లక్షణాలని నీకు పుష్కలంగా ఉన్నాయి, అది నీ మాటలే చెప్తున్నాయ్యా. మమ్మల్ని ఎంత గౌరవంగా చూసావు అంటే, నృపోపమోయం నతు ద్విజోయం, నీవు ఒక రాజుకి సాటి లేని వాడివి, నేను బ్రాహ్మణుణ్ణి అనుకోవటం లేదు అన్నాడు పెద్ద మనిషి. నృప ఉపమ అయం, చూసినవాడు అన్నాడు ధర్మరాజుని. ఇతను నడక అది చూస్తుంటే రాజులాగే, రాజుగారి నడక ఆ గాంభీర్యమే ఉంది తప్ప నతు ద్విజోయం, ఇతను ద్విజుడు బ్రాహ్మణుడు అన్నట్టుగా లేడయ్యా. ద్విజుడు రాజే, కానీ రాజులో కనిపించలేదు. భవిత నరోత్తమ పతి పృథివ్యా, చూస్తే నరులలో కల్లా శ్రేష్ఠుడితడు. అంతేకాదు పతి పృథివ్యా ఇది మనోగతం, ఈ పృథివీ అంతటికీ కూడా పరిపాలించగలిగినవాడు అని అర్థమవుతోంది నాకు. భ్రాజతి చ అయం ఇంద్రవత్, చూడవయ్యా ఇంద్రుడిలా ప్రకాశిస్తున్నాడు, ఎక్కడికి పోతుందండి, అది విశేషం. ఎప్పుడైనా గమనించాలి. చాలామంది మా కాలేజీలో కొత్తగా జాయిన్ అయిన లెక్చరర్లు పాపం అడుగుతుండేవారు, ఏమిటో మీ క్లాసులోకి వెళ్ళగానే కొత్త లెక్చర్లు ఎలా తెలుస్తుంది వాడికి అంటే, మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఏ తేడా వచ్చినా కానీ ఏదో నా మీద పడేస్తుండేవారు, నువ్వు చెప్పవే రాకుండా అన్నారు. అంటే చెప్పా, కొత్తగా జాయిన్ అయిన వాడు లెక్చర్కి వెడితే శుద్ధముక్క డస్టరు ఎలా పట్టుకుంటారో చూసినా గట్టిగా బిగించి చేతితో పట్టుకుని పెడతాడు. అది చూస్తే అర్థమవుతుంది టెన్షన్లో ఉన్నాడని చెప్పి. అలాగే బోర్డు మీద రాసి పెట్టిన కానీ అలవాటు అయిన వాళ్ళు అది చాలా లైట్గా పట్టుకుని పెడతారు. పెడుతూ చాలా గంభీరంగా వేదిక ఎక్కి 45 డిగ్రీల కోణంలో ఉంటారు. అంటే బోర్డు వైపు చూడాలి, మరో చూడాలి, చెప్పేది సూటిగా. అంటే ముందు ప్రిపేర్ అవ్వాలయ్యా అంటే వాళ్ళు ఆనందపడుతుండేవారు. ఇది మా గొప్పతనం కోసం కాదు, మేము అలాంటి ప్రొఫెసర్లను చూసాం. కొత్త వారు ఎవరు పాత వారు తెలిసిపోతుందన్నమాట. అలాగే మీరు నర్తనశాల సినిమా చూస్తుంటే ఆ ఎన్టీ రామారావు నడిచే నడక బృహన్నాల నడక కోసం వేదాంతం రాఘవయ్య గారు 10 రోజులు యాతన పడ్డారని ఎవరో చెప్పారు. చెప్తే నడక లోపల కులుకుదనం ఉండాలి, అట్ ద సేమ్ టైం రాజరికం కూడా ఉట్టిపడాలి. రెండూ కష్టం, రెండు కలిపి రావాలి. అది అలాగట ఈ నడకలోనే తెలుస్తోంది. పృథివ్యా ఇతమనోగతం భ్రాజతి అయం ఇంద్రవత్, సూర్యుడిలాగా చంద్రుడిలాగా ఇంద్రుడిలా వెలిగిపోతున్నాడయ్యా. అందుకనే సూర్యుడితో పోలికి చెప్పారు ఇందాకటి మంత్రంలో. గోవుల మంద పల్లె చేరినట్టుగా, వీరుడు గుర్రాన్ని చేరినట్టుగా నీవే నా దగ్గరకు వచ్చావు, దాతవి, అధికారివి, నువ్వే అధికారివి, నువ్వే దాతవి, నువ్వు నా దగ్గరకు వచ్చావా? మేమంతా అడగలిగదయ్యా సూర్యభగవానుడా, నువ్వే టైంకి వచ్చేస్తావు. నువ్వు వచ్చే టైమే మొహలు కడుక్కోకుండా కూర్చుని నీ ముందే పేస్ట్ బ్రష్ వేసి కూర్చుంటావు. కర్మ ఏం చెప్పాము, మాకంటే పక్షులేనయ్యో. నువ్వు వస్తున్న టైం సరిగ్గా అనేసరికి కితకితలాడతాయి అవి, ఇంత పుళ్ళం శీలమినగా అని చెప్పి అన్నట్టుగా. అది విశేషం.
ధర్మరాజు తన పేరు చెప్పాడు. వ్యాఘ్రపాదుడని, కంకుడని ఈ శబ్దాలతో చెప్పాడు. వ్యాఘ్రపాదుడంటే అర్థం యమునికి పేరది. వ్యాఘ్రము వంటి పాదములు కలిగినవాడు, యమ నియమించేవాడు. ఈ రెండూ కూడా ఇంద్రుడికే పేర్లున్నాయి. ఇంద్రుడు కూడా ఒక్కోసారి నడుస్తుంటే ఆ నడక సింహము నడక, వ్యాఘ్రము నడక ఉంటుందట. కంక అని పేరు పెట్టుకున్నాడు. కంకుడు అక్కడ కూడా సుఖములని నియమించి ఇచ్చేవాడు, సుఖముల కోసం దుర్మార్గాలు చేస్తే ఛేదించేవాడు కంకుడు. అంటే తాను క్షత్రియుడే నుండి కూడా విప్రుడని అన్నాడు. ద్విజుడు అనవచ్చు కదా అంటే కాదు, విప్రుడిని అన్నాడు. విప్ర అంటే బ్రాహ్మణాదుల కోరికలు నెరవేర్చు మహారాజు, అందుకని విప్రోహం ద్విజుడని అన్నాడు చోట, కానీ విప్రుణ్ణి అన్నాడు. అంటే విశేషముగా నేను బ్రాహ్మణాదుల కోరికలు నెరవేర్చేవాడిని. ఇది ఒక చోట చెప్తాడు. ఎక్కడ? అరణ్య పర్వంలోనే ద్రౌపదీ సత్యా సంవాదం అని ఉంది. ద్రౌపదీదేవి ఆవిడని అడిగింది సత్యభామ, పక్కకి పిలిచి ఇద్దరు కులాస గబులు చెప్పుకుంటుంటే, యా అమ్మ, నాకేమో మొగుడొక్కడే, నీకు 5 మొగుళ్ళు, వాళ్ళు చెప్పిన మాట వింటారు, నీ చూపును అనుసరించి పనిచేస్తుంటారు, ఎలాగమ్మా ఇది? మంత్రమా, తంత్రమా, ఔషధ ఏమిటి అంటూ అడిగింది. అడిగితే ద్రౌపదీదేవి 3 అధ్యాయాల్లో ముక్క చివాట్లు పెట్టింది. చివాట్లు పెట్టకున్నారు. అది చాలా అందమైన ఘట్టం, అది మహాభారతంలోది. అది చదివినట్టయితే ఇళ్లల్లో ఆనుకూల్యత వస్తుందని చెప్పి భారతంలోనే ఉంది. అది ఉంచండి, అలాగే పర్లేదు. అక్కడ చెప్తుంది ధర్మరాజు ఘనత ఎంతమంది బ్రాహ్మణోత్తములకి, ఎంతమంది యాచకులకి, ఎంతమంది వాళ్ళందరికీ కూడా తాను ఎంత గొప్పగా, ఆఖరికి ఇంట్లో పనిచేసే పని వాళ్ళ దగ్గర నుంచి. అందుకని విప్ర బ్రాహ్మణోత్తములు అందరికీ కూడా చక్కగా అందముగా అందించువాడు. అంతేకాదు తన క్రోధాన్ని కూడా నిలుపుకోగలడు, ఎదటి వాళ్ళ క్రోధాన్ని కూడా ఆపగలడు. అందుకని అంటే ఇది కూడా చెప్పాను కదా మీకు, ఇంతకుముందు అనుకున్నాం, నీ ముఖంలో ఉన్న కోపం చూపించే ధమనిని నేను నిగ్రహించి వేస్తాను. అంచేతనే ధర్మరాజు యథార్థ వైభవాన్ని అర్జునుడే స్వయంగా విరాటరాజుకి అజ్ఞాతవాస చివరంలో చెప్తూ ప్రతి వాక్యానికి కూడా వేదమంత్రాలు ద్యోతకం చేస్తాడు అర్జునుడు. అందుకని ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేన. ఇతర విశేషాలు మళ్ళీ చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి.